తిరుపతిలో కల్తీ నెయ్యి కేసు రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసిన అప్పన్నను సిట్ అధికారులు గత రాత్రి అరెస్టు చేయడం పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో ఇదే మొదటి రాజకీయ అరెస్టు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో కీలక పాత్ర ఉన్నట్టు నిర్ధారణ కావడంతో సిట్ అధికారులు గత కొద్ది రోజులుగా అప్పన్నను విచారణకు పిలుస్తూ వచ్చారు. అయితే ఆయన విచారణకు సహకరించకపోవడంతో చివరికి సిట్ బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్ సాక్ష్యాధారాలను సమర్పించగా కోర్టు 14 రోజుల న్యాయ పరిరక్షణ రిమాండ్ విధించింది. 2014 నుండి 2024 ఎన్నికలు ముగిసే వరకు వైవి సుబ్బారెడ్డి పీఏగా పనిచేసిన అప్పన్న ఆ కాలంలో తిరుమల టీటీడీ వ్యవహారాలకు దగ్గరగా ఉండడంతో పాటు అనేక కీలక నిర్ణయాల్లో భాగమయ్యాడని సమాచారం. తర్వాత ఢిల్లీ ఏపీ భవన్లో ప్రోటోకాల్ ఓఎస్డీగా కూడా సేవలు అందించాడు. సిట్ విచారణ ప్రారంభమైన దశలోనే ఆయనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచారణను తప్పుపడుతూ అప్పన్న గతంలో హైకోర్టును ఆశ్రయించినప్పటికీ సిట్ సమర్పించిన ఆధారాలతో కోర్టు అతని అరెస్టుకు మార్గం సుగమం అయ్యింది. కల్తీ నెయ్యి కేసు మొదట సాధారణ పరిపాలనా లోపంలాగా కనిపించినప్పటికీ దర్యాప్తు లోతుగా సాగడంతో ఇందులో రాజకీయ ప్రమేయం స్పష్టమవుతుందని విచారణ అధికారులు భావిస్తున్నారు. తిరుమల ఆలయంలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల అనంతరం సిట్ ప్రత్యేక బృందాలు ఏర్పడి విచారణ ప్రారంభించాయి. ఆ దర్యాప్తులో కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు, కొంతమంది అధికారులతో పాటు రాజకీయ ప్రభావం కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల మధ్య అప్పన్న అరెస్టు కావడం కేసు మలుపు తిప్పిందని భావిస్తున్నారు. ప్రస్తుతం సిట్ బృందం మరికొంతమంది అనుమానితులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. టీటీడీలో నెయ్యి కొనుగోలు, సరఫరా, పంపిణీ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో కేసు రాజకీయ పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.